ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. ఈరోజు మనం 34th లెసన్లో ఉన్నాము. కాబట్టి దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండేలాగున మనమందరం కళ్ళు మూసుకొని మోకరించి ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. ప్రభా, మీ పునరుద్ధానం గురించి మేము ధ్యానించిన ఉండగా తండ్రి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. బిడ్డలతో మీరే మాట్లాడి మమ్మల్ని నడిపించమని మా తండ్రి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న లెసన్ యేసు పునరుద్ధానుడు మరియు జీవించుచున్నాడు, జీసస్ రిజరెక్టెడ్ అండ్ ఇస్ అలైవ్. ఈ లెసన్లోని బైబిల్ పోర్షన్ మార్కు సువార్త 16వ అధ్యాయము, అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 6 నుంచి 14 వచనాలు, మార్క్ 16th చాప్టర్, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 1 verse 6 to 14. ఈ లెసన్లోని కంఠత వాక్యము అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 32వ వచనము. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. Acts of Apostles 2nd chapter 32nd verse. This Jesus hath God raised up, whereof we all are విట్నెసెస్. సో ఈ లెసన్ స్టార్ట్ చేసుకోవడానికి ముందు లాస్ట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నామో మీకు అందరికీ జ్ఞాపకం ఉంది కదా. అందులోని కొన్ని విషయాలు మనం రికలెక్ట్ చేసుకొని ఇప్పుడు లెసన్ని స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ లెసన్లో మనము యేసుక్రీస్తు సిలువ వేయబడుట అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం కదా. అందులో మనం ఏం నేర్చుకున్నాము? యేసయ్య లోకంలో ఉంటున్నప్పుడు ఆయన చేస్తున్న పరిచర్య ప్రధాన యాజులకి, శాస్త్రులకి, పెద్దలకి, వారందరికీ కూడా నచ్చేది కాదు. వారందరూ ఆయన మీద అసూయ పెంచుకున్నారు. అవకాశం దొరికినప్పుడు ఆయనని ఏ విధంగా చంపాలనే ఆలోచన వారు కలిగి ఉన్నారనమాట. కాబట్టి ఇస్కరియోతు యూదా యొక్క సహాయంతో వారు ఆయనని బంధించి పిలాతు ఎదుట ఆయనని నిలబెడతారనమాట. పిలాతు ఆయనని విచారణ చేసిన తర్వాత ఆయనలో ఎటువంటి నేరం లేదు, అతను నిర్దోషి అనేసి అతడు గ్రహిస్తాడు. కానీ అప్పుడున్న పండుగ సమయంలో ఒక ఖైదీని పిలాతు విడుదల చేసేవాడు. కాబట్టి ప్రజల యొక్క బలవంతాన్ని బట్టి వారిని సంతోష పెట్టడానికి బరబ్బా అనే ఖైదీని, బందిపోటు దొంగని ఆ సమయంలో పిలాతు విడుదల చేసి యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించేస్తాడనమాట. అప్పుడు ఆయనని సైనికులందరూ కూడా కొరడాలతో కొడతారనమాట. ఆయన శరీరం అంతా కూడా ఏ విధంగా అవుతుందంటే నాగలి చేత దున్నబడిన ఒక భూమిలాగా మారిపోతుంది అనమాట. ఇంకా అదే సమయంలో అతను ఒక రాజుగా హేళనపరచడానికి, రాజుకి ఏ విధంగా అయితే కిరీటం పెడతారో అదేవిధంగా ఒక ముళ్ళ కిరీటం తయారు చేసి ఆయన తలకి పెడతారనమాట. ఇంకా ఆయన ముఖం మీద ఉమ్ము వేసి ఆయనని పిడుగుద్దులతో గుద్దేసి ఇంకా ఆయనని అనేక విధంగా ఆయనని హింసించి అపహాస్యం చేస్తారనమాట. ఇంకా యూదుల రాజా నీకు శుభము అనేసి ఆయనని హేళన పరిస్తారు. ఆ విధంగా చేసిన తర్వాత ఆయనని సిలువ వేయడానికి గొల్గొతా కొండకి తీసుకెళ్తారనమాట. దారిలో ఆయన సిలువ మోయలేకపోతాడు, అనేక బాధతో వేదనతో ఉంటాడు. కాబట్టి ఆయన సిలువ మోయలేకపోతున్న సమయంలో వారు ఆయనను కొట్టి సిలువ మోయడానికి చాలా బలవంత పెడతారనమాట. కాబట్టి ఆ సమయంలో దారిలో వెళ్తున్న కురేనీయుడైన సీమోనుని యేసయ్య యొక్క సిలువ మోయడానికి అతన్ని బలవంతం చేస్తారు. గొల్గొతా కొండ మీదకి వెళ్ళిన తర్వాత యేసయ్యని మేకులతో కొట్టి సిల్వలో వేలాడదీస్తారనమాట. అప్పుడు పగలు ఇంచుమించు 9 గంటలు అనమాట. అయితే 3 గంటల వరకు కూడా యేసయ్య సిలువలోనే ఉంటాడంటే 6 hours, 6 గంటలు కూడా ఆయన సిలువలో ఉంటాడు. దాదాపు 3 గంటల సమయంలో ఆయన ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని కేక వేసి తన ఆత్మని తండ్రికి అప్పగించుకుంటాడు, తన ప్రాణాన్ని విడుస్తాడనమాట. అప్పుడు సాయంకాలం అయినప్పుడు అరిమతయి యోసేపు వచ్చి యేసయ్య యొక్క దేహాన్ని తీసుకొని తన కొరకు తొలిపించుకున్న ఒక కొత్త సమాధిలో యేసయ్య దేహాన్ని ఉంచుతాడనమాట. అది లాస్ట్ లెసన్లో మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే యేసయ్య యొక్క పునరుద్ధానం గురించి, ఆయన చనిపోయిన తర్వాత జరిగిన విషయాలేంటి అనేసి ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. యాక్చువల్గా పునరుద్ధానము అంటే ఏంటి? ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటారనమాట. పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి లేవడమే పునరుద్ధానం. ఇక్కడ యేసయ్య చనిపోయి తిరిగి లేస్తాడనమాట. దానినే పునరుద్ధానం అంటారనమాట. అయితే ఆయన లేచిన తర్వాత ఆయన ఎవరెవరికి కనబడ్డారు, ఏం జరిగింది అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మీరందరూ లెసన్ని చాలా కేర్ఫుల్గా శ్రద్ధగా వినాలి. అయితే యేసుక్రీస్తు మరణించిన తర్వాత 3వ దినం ఆదివారం అనమాట. అయితే ఆదివారం ఉదయాన్నే తొందరగా పెందలకడ లేచి యేసుని బహుగా ప్రేమించే కొందరు స్త్రీలు, అందులో మరియా, ఇంకా మగ్ధలేను మరియా, ఇంకా సలోమి అనే స్త్రీలు ఉంటారనమాట. వీళ్ళు యేసుని ఎంతో ప్రేమించేవారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే సుగంధ ద్రవ్యములను తీసుకొని యేసు దేహానికి పూయడానికి అనేసి వారు సమాధి యొద్దకి వెళ్తారనమాట. వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక
ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. అదేంటో ఇప్పుడు మనం చూసుకుందాం. ఇది యేసు దేహం నుంచినటువంటి అరిమతై యోసేపు యొక్క సమాధి. దానికి ఒక పెద్ద రాతితో మూసేసి దానికి ముద్ర వేస్తారు. సుగంధ ద్రవ్యములు తీసుకొస్తున్న స్త్రీలు వాళ్ళు దారిలో ఉంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తారు, ఆ రాతిని మన కొరకు ఎవరు దొర్లిస్తారో అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ సమాధి దగ్గరికి వస్తారు. వారు వచ్చినప్పుడు చూడడానికి ఆశ్చర్యంగా ఆ రాయి దొర్లింపబడి ఉంటుందన్నమాట. అంత పెద్ద సమాధి రాయి దొర్లింపబడడం చూసి ఆ స్త్రీలకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట. అసలు ఇంత పెద్ద రాయిని ఎవరు దొర్లించారు అనేసి వాళ్ళు అనుకుంటారు. అప్పుడు వారు ఆ సమాధి లోపలికి వెళ్ళి కుడివైపున ఒక పడుచువాడు కూర్చొని ఉండడం చూసి వారు చాలా కలవరపడతారనమాట. అప్పుడు ఆయన వారితో ఏమని చెప్తాడంటే, మీరు కలవరపడకూడదు, ఎందుకంటే మీరు సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని మీరు వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్తాడు. ఎంత సంతోషకరమైన విషయం కదా, యేసయ్య మరణంను గెలిచి లేచి ఉన్నాడు. అక్కడ పడుచువాడు ఆ స్త్రీలతో ఆ విషయం చెప్తాడనమాట. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన మీకంటే ముందుగా గలిలేకి వెళ్తున్నాడని, మీరు ఆయనను అక్కడ కలుసుకుంటారని మీరు వెళ్ళి శిష్యులతో చెప్పండి, ఇంకా పేతురుతో కూడా చెప్పండి అనేసి ఆ స్త్రీలతో చెప్తాడనమాట. కానీ వాళ్ళు మిక్కిలి భయపడిపోతారు. భయపడిపోయి బయటికి వెళ్ళి వాళ్ళు అక్కడ నుండి పారిపోతారనమాట. వాళ్ళు భయపడిన కారణాన్ని బట్టి వాళ్ళ విషయాలు ఎవరితో కూడా చెప్పారనమాట. అయితే యేసయ్య తిరిగి లేచిన తర్వాత ఫస్ట్ ఎవరికి కనబడతాడంటే మగ్దలేని మరియాకి కనబడతాడనమాట. మగ్దలేని మరియాకి యేసయ్య అంటే ఎంతో ప్రేమ అనమాట. యాక్చువల్గా ఆయన దేహం కనబడినప్పుడు ఆమె తన యేసయ్య దేహాన్ని ఎవరెత్తుకొని వెళ్ళిపోయారో అనేసి ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆ సమయంలో యేసయ్య ఆమెకి కనబడతాడు. అప్పుడు ఆమెకి ఎంతో సంతోషం కలుగుతుంది కదా, ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు కదా, యేసయ్య చనిపోయాడు అనేసి. ఇంకా అదే సమయంలో ఆ దేహం కూడా కనబడలేదు అనేసి ఎంతో దుఃఖంతో ఉంటుంది కదా. అప్పుడు యేసయ్య ఆమెకు కనబడినప్పుడు ఆమెకి ఎంతో గొప్ప సంతోషం కలుగుతుంది. ఆమె అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళి దుఃఖంతో బాధతో ఉన్నటువంటి శిష్యుల యొద్దకు వెళ్ళి, ఆయన లేచి ఉన్నాడు, యేసుక్రీస్తుని నేను చూసి ఉన్నాను అనేసి శిష్యులతో చెప్తుందనమాట. కానీ మరియ చెప్పిన మాటలు ఎవ్వరు కూడా నమ్మరనమాట. అయితే మరొకసారి తర్వాత యేసయ్య ఇద్దరు శిష్యులకి కనబడతారు. వారిద్దరు కూడా ఎంఐ అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తారనమాట. నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో యేసయ్య వారి మధ్యలో మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షం అవుతాడు. అయితే ఫస్ట్ వాళ్ళు గుర్తుపట్టారు, కానీ తర్వాత యేసయ్య వారితో మాట్లాడి వారితో ఉన్న సమయాన్ని చూసినప్పుడు వాళ్ళు యేసయ్యని గుర్తిస్తారనమాట. అప్పుడు యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు అనేసి వాళ్ళు కూడా పరిగెత్తుకొని వెళ్ళేసి మిగతా శిష్యులకి జరిగిన విషయాన్ని చెప్తారు. యేసయ్య బ్రతికి ఉన్నాడు, ఆయన బ్రతికి లేచాడు అనేసి వారితో చెప్తారనమాట. కానీ అప్పుడు కూడా శిష్యులు వీరి మాటని నమ్మరు. అయితే 11 మంది శిష్యులు భోజనానికని కూర్చున్న సమయంలో యేసుక్రీస్తు వారి మధ్యలో ప్రత్యక్షం అవుతాడనమాట. ప్రత్యక్షమయ్యి ఇప్పుడు మగ్దలేని మరియా తర్వాత ఇద్దరు శిష్యులు వారు చెప్పారు కదా యేసుక్రీస్తు తిరిగి లేచి ఉన్నాడని, కానీ వీళ్ళెవ్వరూ నమ్మలేదు. అయితే ఆయన తిరిగి లేచి ఉన్నాడన్న విషయము చెప్పినప్పుడు వారు నమ్మని కారణాన్ని బట్టి యేసయ్య వారి అవిశ్వాసాన్ని, వారి హృదయ కాఠిన్యాన్ని ఆయన గద్దిస్తారనమాట. గద్దించేసి ఇంకా వారితో ఏమని చెప్తాడంటే, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేసి శిష్యులకి ఆ విధంగా ఆజ్ఞాపిస్తాడనమాట. అయితే ఇప్పుడు యేసయ్య చెప్పిన చివరి ఆజ్ఞ ఏంటి? సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనేసి తన శిష్యులతో చెప్తారు కదా. యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఏమని సువార్త ప్రకటించాలి? యేసయ్య మన పాపముల కొరకు మరణించాడు, మన కొరకు తిరిగి లేచి ఉన్నాడు అనేసి ఇప్పుడు శిష్యులు లోకమంతటా ప్రకటించాలన్నమాట. అయితే నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేసి, ఇంకా నమ్మిన వాని వల్ల కొన్ని సూచక క్రియలు జరుగుతాయి అనేసి యేసయ్య అక్కడ వారితో చెప్తారనమాట. నమ్మిన వారి వలన ఏం జరుగుతుందంటే వారు దయ్యములను వెళ్ళగొట్టుదురు, ఇంకా వారు కొత్త భాషలు మాట్లాడుదురు, వారు పాములను ఎత్తి పట్టుకుందురు, విషకరమైనది త్రాగినను వారికి హాని చేయదు, ఇంకా వారి చేతులు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు అనేసి యేసయ్య వారికి చెప్తాడనమాట. చూసారా ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి అనేసి నమ్మిన వారి వలన అనేసి యేసయ్య చెప్తున్నాడు కదా.
ఇంకా ఆ విధంగా చెప్పిన తర్వాత యేసయ్య శిష్యులని దీవిస్తాడు, వారికి కావాల్సిన విషయాలు చెప్తాడు. ఇంకా 40 దినములు కూడా వారికి కనబడుతూ దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలను వారికి తెలియజేస్తూ తను తాను సజీవునిగా వారికి కనబరుచుకుంటాడనమాట. ఇప్పుడు అలా సజీవునిగా కనబరుచుకున్న తర్వాత ఇప్పుడు తండ్రి అప్పగించిన పనిని యేసయ్య పూర్తి చేశాడు కదా. తండ్రి అప్పగించిన పని ఏంటి? మన కొరకు యేసయ్య సిలువలో మరణించడమే తండ్రి అప్పగించిన పని కదా. ఇప్పుడు ఆ పనిని ఆయన పూర్తి చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన తండ్రి యొద్దకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు ఆయన పరలోకమునకు ఆరోహణం అవుతాడనమాట. ఆయన శిష్యులు చూస్తుండగా యేసు పరలోకమునకు ఆరోహణం అవుతాడు. ఒక మేఘం వారికి కనబడకుండా ఆయనని కొనిపోతుంది. యేసు పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులు అదే విధంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోతారనమాట. అప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 వ్యక్తులు వారి మధ్యలో నిలబడి వారితో చెప్తారనమాట, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆ విధంగా ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్తాడు. అయితే పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వంన కూర్చొని ఉన్నాడనమాట. ఇంకా శిష్యులు ఆయన చెప్పిన ప్రకారంగానే లోకమంతటా కూడా ఆయన సువార్త ప్రకటిస్తున్నారు. యేసయ్య వారికి తోడుగా ఉండి వారు చెప్తున్న వాక్యం అంతటిని కూడా స్థిరపరుస్తూ వచ్చాడనమాట. సో ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైంది కదా. ఈ లెసన్లోని ముఖ్యమైన విషయాలు ఏంటో మనం చూసుకుందాం. ఈ లెసన్లో ముఖ్యంగా మనం నేర్చుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మరణంను గెలిచి పునరుద్ధానుడై లేచిన యేసు ఇంకా సజీవునిగానే ఉన్నాడు. జీసస్ హూ డిఫీటెడ్ డెత్ అండ్ రిజరెక్టెడ్ ఈస్ స్టిల్ అలైవ్ కదా. అయితే జనరల్గా మనకు తెలుసు కదా, లోకంలో మనుషులు జయించని ఒక విషయం ఉందన్నమాట. ఎవ్వరు కూడా దానిని జయించలేరు. గొప్ప గొప్ప రాజులు ఎన్నో రాజ్యములను జయించారు కదా, వారు కూడా ఆ విషయాన్ని జయించలేరు. గొప్ప అధికారులు కానీ, పేదవారు కానీ, గొప్పవారు కానీ, ఎంత గొప్ప సైంటిస్టులు కానీ జయించని విషయం ఒకటి ఉంది. అదేంటి చెప్పండి? అది డెత్, మరణంను ఎవ్వరు కూడా జయించలేరు. ఎన్నో రాజ్యాలను జయించిన రాజులు సైతం మరణాన్ని జయించలేరు. ఎన్నో అధికారులను జయించిన అధికారులు సైతం, గొప్పవారేమి పేదవారేమి, మరణాన్ని ఎవరైనా జయించగలుగుతారా? మరణం నుండి ఎవరైనా తప్పించుకోగలుగుతారా? ఎంత గొప్ప వ్యక్తి కానీ కూడా చివరికి ఒక దినం మరణించాల్సిందే కదా. మరణించిన తర్వాత వారు తిరిగి బ్రతకలేరు కదా. కాబట్టి మరణంను జయించిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే మరణంను జయించిన వ్యక్తి. ఆయన మరణించి తిరిగి లేచాడు అంటే మరణం పైన ఆయన జయం పొందుకున్నాడు. అందుకే ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు. మరణంను కూడా తిరిగి జయించి లేచి పునరుత్థానుడైన యేసు మన యేసు కదా. కాబట్టి ఆయన ఇప్పుడు తిరిగి లేచిన తర్వాత ఆయన మళ్ళీ మరణిస్తాడా? లేదు. ఆయన హీ స్టిల్ లివింగ్. ఆయన ఇంకా సజీవునిగానే ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వంన ఆయన కూర్చొని ఉన్నాడనమాట. సెకండ్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యేసయ్య మరణించాడనేసి కొంతమంది శిష్యులు, కొంతమంది స్త్రీలు బాధపడ్డారు కదా. కానీ తర్వాత యేసుక్రీస్తు వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొని వారికి ఏమని వాగ్దానం చేశాడు? సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాననేసి. అయితే ఇప్పుడు మనం యేసయ్య మరణించాడు అనే దుఃఖం మనకి ఉండదు. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ కూడా సజీవునిగానే ఉన్నాడు. ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది. మనం స్కూల్లో ఉంటున్నప్పుడు కానీ, మనం ఇంట్లో ఉంటున్నప్పుడు కానీ, మనం ఆడుకుంటున్నప్పుడు కానీ, ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన సన్నిధి మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది అనమాట. థర్డ్ పాయింట్ మనం ఏం నేర్చుకుంటామంటే, ఆయన మనల్ని తీసుకువెళ్ళడానికి మళ్ళీ వస్తాడనమాట. హీ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు టేక్ అస్ కదా. అయితే ఇప్పుడు యేసయ్య మరణించి తిరిగి లేచి ఇప్పుడు పరలోకమునకు ఆరోహణం అయ్యాడు కదా. కాబట్టి ఇప్పుడు మన కొరకు మరణించిన యేసయ్య మనల్ని ఇక్కడనే విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు కదా. ఆయన ఎక్కడైతే పరలోకంలో ఉన్నాడో అక్కడికి మనల్ని తీసుకువెళ్ళడానికి తిరిగి మన దగ్గరికి వస్తాడనమాట. అయితే ఎవరిని ఆయన తీసుకెళ్తాడు? ఎవరైతే ఆయన బిడ్డలుగా మారుతారో వారు యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన బిడ్డలుగా మారిన వారిని ఆయన తిరిగి పరలోకానికి తీసుకువెళ్ళడానికి మళ్ళీ వస్తాడనమాట. ఇప్పుడు మీరు స్కూల్లో ఉంటారు కదా. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత మీ పేరెంట్స్ మిమ్మల్ని తీసుకురావడానికి మీ దగ్గరికి వస్తారు కదా. వచ్చినప్పుడు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొని మీ ఇంటికి వెళ్తారా? కాదు కదా.
పిల్లలెవరో వారిని తల్లిదండ్రులు తీసుకుని వెళ్తారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా ఎవరిని తీసుకెళ్తారు? ఆయన పిల్లలుగా మారిన వారిని ఆయన తీసుకెళ్తాడు. కాబట్టి మనం ఆయనను అంగీకరించి ఆయన బిడ్డలుగా ఉండి యేసయ్య వచ్చినప్పుడు ఆయనతో కూడా తిరిగి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. సో ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమైంది కదా. ఈ లెసన్లోని యాక్టివిటీ ఏంటో మనం చూసుకుందాం. లెసన్లో యాక్టివిటీ ఏంటంటే మీరు విధంగా ఒక ఫ్లాగ్ తయారు చేయాలి. యేసయ్య మరణంను గెలిచి లేచాడు కాబట్టి ఒక ఫ్లాగ్ని ఇలా తయారు చేసి జీసస్ ఈజ్ అలైవ్ అని ఇంగ్లీష్లో రాయాలి, తెలుగులో యేసు సజీవుడు అని ఈ విధంగా ఒక ఫ్లాగ్ని మీరు తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడతో బుక్ 3 ప్రైమరీ బుక్ 3 కంప్లీట్ అయిపోయింది. లెసన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో ఈ బుక్లో మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటి? పాత నిబంధనలో కొన్ని విషయాలు, నూతన నిబంధనలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. పాత నిబంధనలో మనం ఏం విషయాలు నేర్చుకున్నాము జస్ట్ ఒకసారి మనం రికలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం పాత నిబంధనలో నేర్చుకున్న విషయాలు ఏంటి? దేవుని కృపను పొందుకున్న నోవాహు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, దేవునితో పోరాడి గెలిచిన యాకోబు, తర్వాత ఎర్ర సముద్రంని పాయలు చేసుకున్న మోషే, తర్వాత యోసేపు, తర్వాత దేవుణ్ణి ఆనందపరిచి వాగ్దానం దేశంలో ప్రవేశించిన కాలేబు, యెహోషువ, తర్వాత దెబోరా గురించి, తర్వాత మళ్ళీ దావీదు చిన్న వయసులో దేవుని చేత అభిషేకింపబడిన దావీదు గురించి మనం నేర్చుకున్నాము. నాబోతు ద్రాక్ష తోట పిత్రార్జితం కోసం తన ప్రాణంను పోగొట్టుకున్న నాబోతు గురించి, తర్వాత పరలోకమునకు ఆరోహణమైన ఏలియా గురించి, తర్వాత దేవుని కాపుదల చేత కాపాడబడిన ఎలీషా గురించి, విశ్వాసంను కనబర్చిన పేద విధవరాలి గురించి, తర్వాత విగ్రహంకి మొక్కకుండా తాము అగ్నిగుండంలో పడవేయబడిన షద్రక్, మెషక్, అబేద్నెగో గురించి నేర్చుకున్నాం. ఇంకా ప్రార్థించిన కారణాన్ని బట్టి సింహపు గుహలో వేయబడిన దానియేలు గురించి, వీరందరి గురించి మనం పాత నిబంధనలో నేర్చుకున్నాం కదా. ఇంకా కొత్త నిబంధనలో మనం ఏం నేర్చుకున్నాము? యేసుక్రీస్తు యొక్క జననం గురించి, ఆయన జన్మించినప్పుడు జ్ఞానుల గురించి మనం నేర్చుకున్నాము. ఇంకా ఆయన బాప్తిస్మము, ఆయన పరిచర్య, తర్వాత ఆయన శిష్యులు ఎవరు ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాము. తర్వాత ఇంకా ఉపమానములను యేసయ్య చెప్పిన ఉపమానంలో విత్వాని ఉపమానము, మంచి సమరయుడు, బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు, పెండ్లి విందు, తర్వాత ఇంకా కొన్ని ఉపమానాలు మనం నేర్చుకున్నాం కదా. ఇంకేమేమి నేర్చుకున్నాము? తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె, తర్వాత పోగొట్టుకునిన నాణము, తర్వాత జక్కైని యేసు రక్షించుట, 10 మంది కన్యకలు, తర్వాత ఇంకేం నేర్చుకున్నాము? దయ్యముల మీద అధికారము యేసుకు కలిగి ఉన్నది అనేసి దయ్యములను వెళ్ళగొట్టిన యొక్క విషయాన్ని మనం నేర్చుకున్నాము. జక్కైని యేసు రక్షించుట ఆ విషయం నేర్చుకున్నాం. తర్వాత ఇంకేంటి? ఆయన పరలోక మహిమను శిష్యులకు కనబరచడం. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి? యేసుక్రీస్తు సిలువ వేయబడుట, తర్వాత ఈ లెసన్లో ఆయన పునరుద్ధానుడై ఆరోహణమవుట. ఈ లెసన్స్ అన్ని మనం నేర్చుకున్నాం కదా. ఇవి నేర్చుకోవడానికి దేవుడు తన కృపనిచ్చినందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాము. ఇంకా ఇవి నేర్చుకోవడమే కాదు కానీ మనం ఏ విధంగా ఉండాలి? ఇవి నేర్చుకుని అందులో మనం నేర్చుకున్న వాటి విషయాల ప్రకారం మనం సిద్ధపడాలి కదా. యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. మరణము ఊరికనే అలా జరిగిన విషయం కాదు. ఆయనను మనం అంగీకరించి ఆయన బిడ్డలుగా మారి ఆయన ఇచ్చు రక్షణను మనం పొందుకొని, ఆయన శక్తిని పొందుకొని మనం ఆయనకి సాక్షులుగా ఉండాలి. చిన్నపిల్లలమే అది అని మనం అనుకోదు. ఎందుకంటే చిన్నపిల్లల్ని నా యొద్దకి రానీయుడి అని యేసు చెప్పాడు కదా. చిన్నపిల్లలు కూడా యేసయ్య ఎంతో ఇష్టపడతారనమాట. కాబట్టి మనం చిన్న వయసులో నుండే ఎవరికి లేని ధన్యత మనకి దొరికింది కదా. కాబట్టి మనం ఇంకా ఆయనకి దగ్గరగా ఉంటూ ప్రతిరోజు ఆయనకి ప్రార్థన చేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఆయనకి సాక్షులుగా జీవించాలి. ఇంకా అదే సమయంలో యేసయ్య రాబోతున్నాడు కదా. ఆయన రాబోతున్నప్పుడు మనం ఆయనని ఎదుర్కోవడానికి మన కొరకు గాయపడిన యేసయ్య ఎలా ఉంటాడో ఆయన చూడాలి అని ఆశ కలిగి మనం ఆ విధంగా సిద్ధపడాలి. సో మనం ప్రేయర్ చేసుకుని క్లాస్ని ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం నైనా. ప్రభా, ఇప్పటివరకు కూడా నైనా మీరు మాకు తోడై ఉండి బుక్ అంతటిలో ప్రభా నైనా అన్ని విషయాలను చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన సన్నిధిని బట్టి ప్రభా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నైనా మీరు ఇచ్చిన సహాయంను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా చెప్పబడిన విషయాలు మేము నేర్చుకోవడమే కాదు కానీ ప్రభా అవి మా జీవితంలో అనుసరించి జీవించడానికి, మీరు అక్కడ కొరకు ప్రభా మేము సిద్ధపడడానికి, ప్రభా మీకు సాక్షులుగా మేము నిలబడి ముందుకు సాగడానికి ప్రభా మీరే మాకు సహాయం దయచేయండి. బిడ్డలకు కావలసిన కృపను, జ్ఞానంను సమృద్ధిగా మీరు దయచేయమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.